మంచిదండి. అందరికీ వందనాలు. ఈ దినాల్లో చాలామంది క్రీస్తు విరోధులు చాలా ఎక్కువైపోయారు. ఎలా అంటే క్రైస్తవం అంటే ఒక మతం అని, ఏమో చేస్తారన్న ఉద్రేకంతో. ఒకటి గమనించండి, క్రైస్తవం అంటే ఒక మంచి మార్గం. శరీరాన్ని వదిలేసిన తర్వాత ఆత్మ ఎక్కడ పోతుందో చెప్పే మార్గం. మనిషిని మంచిగానే చూడండి. రాజ్యాంగము ప్రతి ఒక్కరికి హక్కు ఇచ్చింది, మీకైనా మాకైనా. ఇదిగో రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి హక్కుని సద్వినియోగం చేసుకుంటారు అంతే. మీరు కూడా మీ దేవుని గురించి ప్రచారం చేసుకొని పాపులేట్లు పెంచండి, మేమేమన్నా వద్దంటారా? ఎందుకు ఇంత భయం? మనిషిని మనిషిగా చూడండి కదా. ఇన్ని సంవత్సరాలుగా లేని వ్యతిరేకత ఇప్పుడు ఎందుకంటే కొంతమంది రాజకీయ నాయకులు, కొంతమంది మతోన్మాదులు వాళ్ళ ప్రయోజనాల గురించి, వాళ్ళ యొక్క లాభాల గురించి అమాయకులైన హైందవుల్ని రెచ్చగొట్టి, అమాయకుల మధ్య అందరూ అన్నదమ్ములుగా ఉన్నటువంటి వాళ్ళ మధ్య గొడవలు సృష్టించి వాళ్ళకి రొల్లు పెడుతున్నారు. ఎవరు నాయన? ఎక్కడైనా సువార్త చేస్తే దాడి చేయడమే, ఎవరైనా పాటలు పెట్టుకొని పోతే దాడి చేయడమే. ఎందుకు ఇంత వ్యతిరేకత? ఎందుకు ఇంత భయము? గల్లీలందరూ గుడులు ఉన్నాయి, ఎవరైనా వ్యతిరేకించారా? ఈ గుడి ఇక్కడ ఉండకూడదని, ఇక్కడ మీరు పూజ చేయకూడదని, నెలకి వారంకి ఎక్కడో చోట గుడిల దగ్గర కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఎవరైనా వ్యతిరేకించారా? ఎందుకు వ్యతిరేకించరు? వాళ్ళకి తెలుసు ఎవరి నమ్మకం వాళ్ళదే, ఎవరి విశ్వాసం వాళ్ళదే, వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారని. ఎక్కడో 2-3 చర్చిలు ఉంటేనే మీరు పర్మిషన్ ఉందా అది ఉందంటారు. మరి గుళ్ళకి అన్నిటికీ పర్మిషన్ ఉన్నాయా? లేదు కదా. ఎందుకంటే రాజ్యాంగము హక్కు కల్పించింది మనకి. ఎవరి విశ్వాసము వాళ్ళది, ఎవరి నమ్మకం వాళ్ళది, ఎవరు ఇష్టానుసారంగా వాళ్ళకి ఇష్టమొచ్చినటువంటి దేవుణ్ణి ప్రార్థన చేసుకోవచ్చు. యేసుక్రీస్తు అనగానే ఎందుకు భయం అంతా? గల్లీలో గుడి ఉన్నప్పుడు, వీధిలో ఒక మందిరం ఉన్నప్పుడు భయం ఎందుకు మీకు? ఏదో బైబిల్ చెప్పింది కాబట్టి, బైబిల్ అందరికీ భూమి మీద శరీరంలో ప్రాణం కలిగిన ప్రతి ఒక్కరికి నా గురించి తెలియపరచండి అని చెప్పింది కాబట్టి తెలియపరుస్తుంది. నమ్మితే మీ ఇష్టం, నమ్మకపోతే మీ ఇష్టం. ఎవరైనా బలవంతం చేస్తారా? బలవంతం చేసేది మీరు, మేం కాదు. ఎక్కడ చూడి బలవంతంగా బొట్టు పెట్టడం, బలవంతంగా జై శ్రీరామన్ అంటే మీరు అరడడం, ఇది రుద్దడం అంటారు, ఇది బలవంతం అంటారు. అవతలవానికి ఇష్టమైతే నేను చెప్పక మొదలు అంటారు. గుర్తుపెట్టుకోండి, బలవంతం చేస్తే ఎవరు కూడా మారరు. ఒకవేళ భయంతో అంటారేమో, భయంతో లోబడతారేమో, కానీ ఇంటికి వచ్చిన తర్వాత మనస్ఫూర్తిగా ఎప్పుడు కూడా నమ్మలేదు. గుర్తుపెట్టుకోండి, మీ యొక్క గ్రంథాలను, మీ దేవుని మీరే కించపరచుకుంటారు.